నర్సీపట్నంలో అట్టహాసంగా లోకేష్ జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ, యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న నాయకుడు లోకేష్ అని కొనియాడారు. కార్యకర్తల సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా పార్టీ సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన ఘనత లోకేష్ దేనని గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందండి. చాలా మంది యువకులు వాళ్ళు అభిమానంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం పెట్టాలని చెప్పి ఒక 3 రోజుల ముందు నిర్ణయించి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం పెట్టి ఆయనకి మంచి జరగాలని చెప్పి ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఈరోజు నర్సీపట్నంలో కష్ట నష్ట సమయాల్లో కార్యకర్తలు కష్టం ఉన్నప్పుడు ఆయన నిలబడ్డారు. అందుకు ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త వాలంటీర్గా వచ్చి వాళ్ళందరూ కూడా చాలామందిని ఎవరైతే అన్నం అవసరమైన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తినిపించడం అనేది చాలా సంతృప్తిగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా, ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ దేవుడి దయ వల్ల, అయ్యప్ప స్వామి దయ వల్ల, మిగతా అన్ని దేవుళ్ళ దయ వల్ల, శివుడు పార్వతి దయ వల్ల ఆయనకి మంచి ఆరోగ్యం కలిగించి సుఖశాంతులతో బతికి రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండాని కాపాడే విధంగా ఆయనకి బాగా స్ట్రెంగ్త్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ యువకులందరూ కూడా ఆ యోగాలలో కూడా పాల్గొన్న తర్వాత ఎంతో అభిమానంతో ఈరోజు నారా లోకేష్ గారికి ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా రాష్ట్రం పేరుని నలుమూలలకి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తూ ఈరోజు దేవాస్లో ఉన్నారు. ఆయన పద్దరి రోజు కూడా ఆయన కష్టపడుతున్నారు. ఈరోజు అలాంటి సమయంలోని ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవాలని యూత్ కమిటీ కానీ, నాయకులు కానీ, పంచాయతీ పెద్దలు కానీ అందరూ కూడా భావించి మండల పార్టీ ప్రెసిడెంట్ కప్పులు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి అన్నదాన కార్యక్రమం పెట్టి ఈరోజు వేలాది మందికి అన్నం పెట్టాలి, అలాగే ఈ కేక్ కటింగ్లో పాల్గొని అందరినీ కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్పి ఆ దేవుడి దయ వల్ల ఆయనకి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుండి, అదేవిధంగా ఆయన శక్తితోటి ముందుకు వెళ్ళి అన్ని విధాలుగా ఈ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించి భవిష్యత్తును కాపాడే నాయకుడు కాబట్టి ఆయన సుఖశాంతులతో బాగుండాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఈరోజు నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అందరూ కూడా మనందరం కలిసి చేసినందుకు చాలా సంతోషంగా భావిస్తూ, అలాగే నర్సీపట్నం ప్రాంతం ఎప్పటికీ కూడా మా కష్ట సమయాల్లో లోకేష్ గారు వచ్చి నిలబడ్డారు. ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. అమ్మవారి చెరువు మధ్యలోని పార్వతీ పరమేశ్వరుది 108 అడుగులు విగ్రహాన్ని కేరళ శిల్పి ఆయనతోటి పెట్టాలని చెప్పి నిర్ణయించి ఆ సంకల్పం తీసుకొని నేను ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఇప్పటికి 4-5 నెలల నుంచి ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. డిజైన్లు అన్నీ అప్పటి నుంచి కూడా నాన్ వెజ్ కూడా నేను ముట్టుకోకుండా సంకల్పంతో ముందుకెళ్తున్నాను. కాబట్టి నేను నర్సీపట్నం ప్రజానికాన్ని మొత్తం కోరుతుంది ఏంటంటే, మీరందరూ కోరుకోండి, అది నిజంగా మంచి ప్లేస్ అవుతుంది. రేపు రాను రోజు ప్రపంచం అంతా దాని వైపు చూసే విధంగా నర్సీపట్నం ప్రాంతం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ.